రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ఒక 420 అంటూ విరుచుపడ్డారు. రాజాం శంకారావంలో ప్రసంగించిన లోకేష్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టారు. కోట్ల రూపాయల జీతాలు తీసుకుంటూ జగన్కు సజ్జల చెత్త సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని లోకేష్ ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి సలహాదారే దొంగ ఓట్లు వేసేందుకు సిద్ధమైన పరిస్థితి నెలకొందన్నారు. ఉద్యమాల పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర ఎన్ని కేసులు పెట్టినా భయపడిన కార్యకర్తలకు నా వందనం అన్నారు. జగన్ ఒక 420 ఇది నేను చెప్తాం కాదు, ఆయన అఫిడవిట్ లో స్వయంగా ఆయన రాసిన కేసులు 28 420 కేసులు. ఆయన పక్కన ఒక సలహాదారుడు 840 840. ఆ సలహాదారుడు పేరు ఏంటో తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి. ఇచ్చేదంతా పనికిమాల సలహాలు, కానీ ఇప్పటికీ జీతాల రూపంలో 150 కోట్ల రూపాయలు సంపాదించాడు ఈ వ్యక్తి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఆనాడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళసలు మా ఓటర్లే కాదన్నాడు. అప్పుడు నాకు అర్థం ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడా అని. ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు దొంగ ఓట్లు ఎక్కించి వచ్చే ఎన్నికలు గెలవాలని ప్రయత్నిస్తున్నారని. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికే 2 ఓట్లు ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. ఒక ఓటు మా మంగళగిరి నియోజకవర్గంలో, ఇంకొక ఓటు పక్కనున్న పొన్నూరు నియోజకవర్గంలో. అంటే ముఖ్యమంత్రి సలహాదారుడే దొంగ ఓట్లు వేసేదానికి సిద్ధమే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపా పార్టీ గెలిచిందంటే దానికి కారణం ఈ దొంగ ఓట్లు. ఆ రోజే చెప్పే అధికారులకి, ఎవరైతే తప్పు చేసి దొంగ ఓట్లు ఎక్కిస్తున్నారో మీరందరూ జైలుకి వెళ్తారని. ఇప్పుడు ఏమైంది? ఎలక్షన్ కమిషన్ ఒక ఐఏఎస్ ని, ఒక డిఎస్పీ గారిని, సిఐల్ని, ఎస్ఐల్ని ఏకంగా సస్పెండ్ చేసింది. రేపో మాపో ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తుంది, వాళ్ళందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కూడా రాబోతుంది. మళ్ళీ అధికారులు చెప్తున్నా, ఎందుకబ్బా నా రెడ్డి బుక్ లో ఎక్కాలనుకుంటారు, ఎందుకు నా ఎర్ర బుక్ లో ఎక్కాలనుకుంటారు మీరు? నేనేం చెప్పా? చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళ పైన కఠినంగా వ్యవహరిస్తాం. నేను ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా.